నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బుల్డోజర్ పట్టుకొని సామాన్యుల ఇళ్ల మీదకి వెళ్లేటప్పుడున్న స్పీడ్, బడా పొలిటీషియన్లు అక్రమ కట్టడాల దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతోంది సార్? హైదరాబాద్ను కబ్జాకోర్ల బారి నుంచి కాపాడుతాం, చెరువులను పునరుద్ధరిస్తామంటూ ఆర్భాటంగా మొదలైన హైడ్రా ముచ్చట ఇప్పుడు ఏకంగా కోర్టు మెట్లెక్కి కూర్చుంది. సరిగ్గా రంగనాథ్కి, పురపాలక ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్కి తెలంగాణ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. ఓవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో ఆధారాలు కళ్ల ముందే కనిపిస్తున్నా, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా తలపాగా చుట్టుకొని సైలెంట్ గా కూర్చున్నారంటూ ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అసలు రంగనాథ్కి నోటీసులు రావడం కొత్తేమీ కాదు. గతంలో కోర్టులు ఈయనపై చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అలవాటు పడిన నేరస్తుడిలా మారారంటూ కోర్టు వ్యాఖ్యానించే స్థాయికి ఈ వ్యవహారం ఎందుకు వెళ్ళింది? సల్కం చెరువు కబ్జాలో అధికారులు ఆడుతున్న నాటకం ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం పదండి. ముందుగా అసలు గొడవ ఏంటో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ లోని సల్కం చెరువులో అక్రమంగా ఓవైసీ కాలేజీని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు, శాటిలైట్ మ్యాప్లు ఉన్నాయని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం చెరువు భూములను ఆక్రమించి కట్టిన ఆ నిర్మాణాలపై చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోండి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. బుల్డోజర్లు చెరువు పక్కకు కూడా వెళ్లలేదు. సామాన్యుడు రాత్రికి రాత్రే కట్టుకున్న రేకుల షెడ్డునైనా సరే ఆఫీసర్లు నిమిషాల్లో కూల్చేస్తారు. కానీ ఒక బడా రాజకీయ శక్తులకు చెందిన కాలేజీ విషయంలో కోర్టు చెప్పినా సరే బుల్డోజర్ ఇంజిన్ స్టార్ట్ కాలేదు. అధికారుల ఈ డబుల్ స్టాండర్డ్స్ చూసి విసిగిపోయిన పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లతో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కోర్టులతో ఉన్న అనుబంధం సామాన్యమైంది కాదు సుమా. ఒక రకంగా చెప్పాలంటే నోటీసులు ఆయనకు రోజువారీ దినచర్యగా మారిపోయాయి. గతంలో హైడ్రా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కూల్చివేతల తీరుపై హైకోర్టు ఏ స్థాయి ఆగ్రహం వ్యక్తం చేసిందో గుర్తుందా? ఒకానొక సందర్భంలో ఆయన్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా న్యాయస్థానాల ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారంటూ గతంలో ఈయనకు జైలు శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. న్యాయస్థానం స్పందిస్తూ ఈయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారు, కోర్టు ఉత్తర్వులంటే భయం, గౌరవం లేదు, అలవాటు పడిన నేరస్తుడిలా మారారని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ఉన్నతాధికారిపై కోర్టులు ఈ స్థాయి తీవ్ర వ్యాఖ్యలు చేయడం అనేది సర్వీస్ హిస్టరీలోనే ఒక అరుదైన మైలురాయి అని చెప్పుకోవాలి. ఇక్కడ అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: హైడ్రా పనితీరు పారదర్శకంగా ఉందా, లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతోందా? హైడ్రా రాకతో హైదరాబాద్ లోని కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతామన్నారు. చెరువులను మింగేసిన తిమింగలాలను బయటకు లాగుతామన్నారు. ప్రారంభంలో 2-3 పెద్ద కట్టడాలు కూల్చేసి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ హైడ్రా బుల్డోజర్లు సెలెక్టివ్ గా మారాయనే విమర్శలు తీవ్రమయ్యాయి. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల మీదకు వెళ్లినప్పుడు రూల్స్, సెక్షన్లు గబగబా గుర్తొస్తాయి. తీరా బడా రాజకీయ నాయకులు, ఎంఐఎం, ఓవైసీ కాలేజీలు లేదా అధికార పార్టీకి చెందిన బడా నేతల అక్రమ నిర్మాణాల దగ్గరకు వచ్చేసరికి బుల్డోజర్లలో డీజిల్ అయిపోతుంది, లేదా కోర్టు పరిధిలో ఉందంటూ సాకులు చెప్తారు. సల్కం చెరువు విషయంలో కోర్టు స్వయంగా చొరవ తీసుకొని చర్యలు తీసుకోండి అని ఆర్డర్ వేసిన తర్వాత కూడా అధికారులు కాలయాపన చేయడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? అధికార యంత్రాంగం చట్టానికి కట్టుబడి ఉందా, లేక రాజకీయ ఆజ్ఞలకు కట్టుబడి ఉందా? ఇప్పుడు విచారణ ఆగస్టు 11వ తేదీకి వాయిదా పడింది. కోర్టు ధిక్కరణ నోటీసులకు రంగనాథ్, జయేష్ రంజన్, ఇతర శాఖల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి చెప్పే సాకులు ఈసారి చెల్లుబాటు అయ్యేలా లేవు. కోర్టు తీవ్రంగా పరిగణిస్తే ఉన్నతాధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి శిక్షల వరకు పడే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజల నుంచి ఆరోపణలు, మరోవైపు కోర్టుల నుంచి పదే హెచ్చరికలు. రంగనాథ్కి, ఆయన నడిపిస్తున్న హైడ్రాకి ఈ కేసు నిప్పులాంటి పరీక్షగా మారింది. అధికారులు ఇప్పటికైనా చట్టబద్ధంగా నడుచుకుంటారో, లేక నోటీసులు అందుకోవడం అలవాటుగా మార్చుకుంటారో చూడాలి. సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అమలు చేసే ఈ వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుంది? చట్టం అందరికీ సమానమే అని కోర్టులు ఎంత చెప్పినా అధికారులు ఈ విధంగా వ్యవహరించడంపై మీ అభిప్రాయం ఏంటి? సల్కం చెరువు విషయంలో హైడ్రా వైఖరి సరైందేనా? ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.